తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా తోపుదుర్తి ఎలా బుక్ అయ్యాడో మీరే చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇది అనంతపురం జిల్లాలో ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈయన మామూలుగా కాదు, ఇన్ని ఛాలెంజ్లో ఒకప్పుడు అంటే అధికారంలో ఉండగా మామూలుగా కాదు, వీళ్ళ హడావుడి మామూలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు తాజాగా అనేక రకాలైన ఛాలెంజ్లు, మాటల యుద్ధం చివరికి ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు దానికి తగినట్టుగా సాక్ష్యాధారాలు ఏదో ఒకటి పట్టుకొని మాట్లాడాలి. ఏమి మాట్లాడకుండా ఇష్టాంరీతిగా మాట్లాడారనుకోండి, దాని పర్యవసానాలు ఎలాగే ఉంటాయి అనే దానికి నిదర్శనమే ఈ ఘటన. ఇంతకీ ఏం జరిగింది ఏంటి అంటే మడకశిర ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు ఆయనను ఉద్దేశించి ఒక 4 రోజుల క్రితం ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ చేశారు. చేసిన తర్వాత దానికి తగినట్టుగా మరి ఎంఎస్ రాజు కూడా కౌంటర్ ఇచ్చారనమాట. సరే, నువ్వు ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నావు కదా, ఒక 4 రోజులు సమయం ఇస్తా, రేపు గురువారం లోపు నువ్వు ఆ ఎవిడెన్స్లు ఏంటి నా మీద చేసిన ఎలిగేషన్స్కి చూపించు. ఇన్ కేస్ అవి లేవనుకో మీ ఇంటికి వచ్చి చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఆయన. అయితే చెప్పు తీసుకొని కొడతా అనేది మాత్రం ఖండించాల్సిన అంశమే. సో నువ్వు క్షమాపణ చెప్పానో లేకపోతే రాజకీయాలకి సన్యాసం చేస్తానో అట్లాంటి ఛాలెంజ్ అయితే బాగుండదు. సరే, చెప్పు తీసుకొని కొడతాననేది మాత్రం కొంచెం అభ్యంతరకరమైన పదమే. సో అది ఇక్కడికి ఎలా వచ్చింది అంటే చివరికి ఈరోజు గురువారం, దానికి సంబంధించి ఈ మడకశిర ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడ మామూలుగానే కొంచెం ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటుంది కదా. సో అదేంటో మీకు ఇక్కడ చూపిస్తా ముందుగా. అదేంటి అంటే వీళ్ళ స్కెచ్లు చూడండి ఎలా ఉంటాయో. ఇక ఇక్కడ చూడండి, ఇగో రాళ్ళు, ఇదిగో చూడండి ఆ బకెట్లో పెట్టి రెడీగా పెట్టుకున్నారు మేడపైన. బీర్ సీసాలు, అలాగే ఇది చూడండి, అంటే వీళ్ళు ఎట్లా ప్లాన్ చేసి మేడపైన రాళ్ళు, సీసాలు, ఇవిగో ఇటుక రాళ్ళు, గులక రాళ్ళు, బీర్ సీసాలు, ఖాళీ బీర్ సీసాలు ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ. ఈ రాళ్ళు అంటే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఎలాగో వీళ్ళు వస్తారు, మనం ఛాలెంజ్లు చేసాము, సో ప్రతిపక్ష హోదా కూడా లేని వీళ్ళే ఛాలెంజ్లు చేసినప్పుడు మరి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అది కూడా 164 స్థానాలతో అంత బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఏ రకంగా ఎలిగేషన్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటారు. సో 151 సీట్లు వచ్చినప్పుడు మీరు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు. మామూలుగానా పెట్టుబడిదారులను కూడా తరివేసేలాగా మీ పైన ఉన్న ఎలిగేషన్స్ మామూలుగా. జాకీ సంస్థ వాళ్ళు మీకు 50 కోట్లు ఏదో ఎన్నికల్లో ఖర్చు అయిందని 25 కోట్లు ఎన్నో కోట్లు వాటా వాళ్ళని అడిగారని చెప్పి అప్పట్లో ఎలిగేషన్స్ వచ్చినాయి. దానిపైన కూడా మనం అప్పుడు వీడియోలో మాట్లాడుకున్నాం కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 4-5 సంవత్సరాలు అయిపోయినాయి. సో ఆ రకమైన పరిస్థితి. దానికి తగినట్టుగా ఐ డ్రీమ్ నాగరాజు ఇంటర్వ్యూలు అనుకుంటే ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా గెలుస్తాం, ఒకవేళ కేసు ఓడిపోతే సగం మేసం చేయించుకుంటా, సగం గుండు కొట్టించుకుంటానని చెప్పేసి చేసిన వ్యక్తి, ఛాలెంజ్లు వేసిన వ్యక్తి. ఛాలెంజ్లు చేయటం కాదు ఇంపార్టెంట్, దాని మీద నిలబడటం ముఖ్యం. ఈయనే కాదు, చాలామంది ప్రగల్భాలు పలికారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు, ఆ తర్వాత ఎవరు నాతో ఛాలెంజ్ రాలేదు కదా అని తప్పించుకునే ప్రయత్నం. కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తాను కూర్చొని ఖర్చు చూపించాడు. ఇలాగా ఏమైపోయినాయి ఈ ఛాలెంజ్లు? అదే కదా అనేది. మాట్లాడతాం కదరే, మాట మీద నిలబడతాం గొప్ప అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఉంటుంది. ఆ తరహాలో ఉంటుంది అనమాట. ఏదో ఛాలెంజ్లు చేయటం కాదు, ఆ ఛాలెంజ్ల మీద నిలబడగలగల. సో ఇప్పుడు ఎలిగేషన్స్ చేశారు, దానికి తగినట్టుగా ఆధారాలు ఉంటే చూపించండి, ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది ఎవరేం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఏమైంది, చివరికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేకపోగా ఇదిగో దాడి కోసం ఈ రాళ్ళు, రప్పలో, గాజు పెంకులు, సీసాలు అన్నీ రెడీగా పెట్టుకున్నారు. అది పోలీసులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తే ఇవన్నీ బయటపడినాయి. అందుకు అరెస్ట్ చేశారు ముందు ఇక్కడ. అది పోయి ఇప్పుడు రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని మాట్లాడేవాళ్ళు ఉంటారు. మరి ఇవేంటి, ఈ రాళ్ళు ఏంటి, ఆ సీసాలు ఏంటి, ఏం చేద్దామని, ఎటువంటి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నారు? అంటే సమాజాన్ని ఎక్కడికక్కడ అస్థిరపరచాలనుకుంటున్నారా? సో ప్రక్కన కులాలు, మతాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు మీరు గమనించండి. 1 కాదు 2 కాదు, అనేక రకాలైన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్
ఏది అభినయ్ దర్శన్ పాస్టర్ అరకు పాడేరు ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో సినిమా స్టైల్లో డైరెక్షన్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని ఇతని పైన దాడి చేశారు అనే పెద్ద ఆడిన డ్రామా. దాని తదుపరి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్, దాని తర్వాత వీటన్నిటికంటే ముందు అంబటి రాంబాబు ఫ్లెక్సీల దగ్గర చేసింది, దాని తర్వాత గుడివాడ అమర్నాథ్ హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడింది. ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉదాని తర్వాత ఒకటి చూడండి, డైవర్షన్ కోసం ఎన్ని చేస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఇక వీటిల్లో మళ్ళీ సాయికృష్ణ ఎపిసోడ్ వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ ఎపిసోడ్ వచ్చింది, మరలా అటుగా మావిగా నిలిపారు, మళ్ళీ అమరావతిలో అక్కడ ఉండవల్లి సెంటర్లో అక్కడ జరిగిన అల్లర్లు, మరలా వెనక్కి వచ్చేసి మళ్ళీ సాయికృష్ణ అని చెప్పేసి మరలా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత సిఐ నాగరాజు అన్నారు, తర్వాత కమిషనర్ రాజశేఖర బాబు అన్నారు. ఇవన్నీ పోయి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏలూరు ఘటన, ఎన్ని వాటితో పాటుకు ఇప్పుడు ఇది బోనస్ కింద లెక్క అన్నట్టు. సో ఏంటి దీని ఉద్దేశం, దీని సారాంశం? మధ్యలో ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించుకుంటానంటే మొన్న జూన్ 2వ తేదీన దానికి సంబంధించి నానాయాగి రచ్చ. అది ఇట్లా 1, 2 మొత్తం ప్రతి ఒక్కటి కమ్మ కాపు ఈక్వేషన్ ఒకటి, హిందూ క్రిస్టియన్ అనేది ఒకటి, కడపలో జరిగిన హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు, ఈ వీటి తగినట్టు మళ్ళీ ఆకివీడి రామాలయానికి సంబంధించిన ఎపిసోడు, ఇలా ఎక్కడికక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? కేవలం ఒకటే, ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ విచారణ. అది ఎటుపోతుందో, అది రాకూడదేమో, దాని గురించి చర్చ జరగకూడదు. వాటితో పాటుగా ఇప్పుడు ఏదైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎక్కడ కూడా ప్రస్తావనకు రాకూడదు. వెలిగొండ టన్నెల్కి సంబంధించింది కానీ, కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించింది కానీ, అట్లాగే ఈ రాయలసీమకు సంబంధించి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఫైటర్ జెట్కి సంబంధించింది కానీ, సో విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన ఇవేవి నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాటి గురించి ప్రజల్లో చర్చ జరగకూడదు. ఎంతకాడికి జరగాలని కోరుకుంటుంది ఏంటి అంటే, వాడు వీడిని తిట్టాడు, వీడు వాడిని తిట్టారు, వాడిని లోపల వేశారు, వీడిని ఏ సెక్షన్లో పెట్టారు, ఉపా చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అని చెప్పేసి మళ్ళీ దానికి చివరికి ఉపా చట్టం ఎలా పెడతారు, అసలు ఎంత దారుణంగా చేస్తారా, అది ఇది అని భుజాలు వేసుకుని తిరిగిన వాళ్ళు చివరికి అసలు రావణే మా ఓడు కాదు మీ ఓడు అని చెప్పేసి అన్నాడు. అది అలా ఉండగా మళ్ళీ ఇది తీసుకొచ్చారు. ఏం చేయాలి ఇక? అందుగురించే చట్టాలు కఠినతరం చేయాలి. అది ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా అని కూడా కాదు, ఎవరైనా సరే కొంచెం అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశాలు ఉన్నట్టుగా కనుక ఆ ఘటనలు కనపడతా ఉంటే తక్షణమే అరెస్ట్ చేయాలి. తమిళనాడు దానికి తాజా ఉదాహరణ. సీఎం విజయ్ని ఉద్దేశించి, హీరోయిన్ త్రిషాని ఉద్దేశించి ఒక కామెంట్ చేసినందుకు డిఎంకే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు, హైకోర్టు బెయిల్ కూడా ఇవ్వాల. అలా ఉండాలన్నమాట. సో అలా చట్టాలను కఠినతరం చేయాలి. అలా చేస్తే కానీ ఎవరైనా ఏం కోరుకోవాలి? ప్రజలకు మంచి జరగాలి. అది చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణా, ఎవరైనా సరే. సో ఆ మంచి జరుగుతున్నాడు, ప్రజలు చూస్తారు, మంచి అయితే మంచి, అందులో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపించండి. సో ఆ లోటుపాట్లు ఎక్కువ, డెవలప్మెంట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు దాని మీద ప్రశ్నించిన వాళ్ళకి అవకాశం ఇస్తారు ప్రజలు. అంతేగాని వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఆపేయాలి, అడ్డుకోవాలి, ఆటంకం కలిగించాలి, పోనీ మనం వస్తే ఏమైనా చేస్తామంటే అది చేయం. ఇప్పుడు అధికారంలో ఉండగా చేసింది ఏంటి? ఎంతకాడికి బటనొకటి కార్యక్రమం, అది తప్ప ఇంకేమైనా జరిగిందా? అది లేదు. పోనీ నిరుద్యోగ యువతకి ఏమైనా ఉపాధి కల్పించే అవకాశాలు చూపించారా? అది లేదు. ఎంతకాడికి ఎవరైనా పోస్టులు పెట్టారా? నిఘా పెట్టారు, రైట్ పదా జీబు రెడీగా ఉంది, ఎక్కిచ్చేయటమే. అలా ఎంతమందిని ఎక్కిచ్చారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని బాధితులుగా మార్చారు, అది ఒక తరహా. ఇది కాకుండా ఇప్పుడు శాండ్ పాలసీ అని చెప్పేసి అని వాళ్ళ తినడానికి తిండి లేకుండా, చేసుకోవడానికి పని లేకుండా, ఓ పక్కన అప్పులు, అలాంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ చేసి ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అధికారం కోల్పోయినా కానీ మనం ఈ ఘటనలకు ఎక్కడా కూడా తగ్గకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్గా రాజకీయాలు చేయాలి, విమర్శలు కురిపించాలి తప్ప వ్యక్తిగతంగా ఏదైనా చేస్తే దానికి తగినట్టుగా పోనీ విమర్శలు చేసేటప్పుడు దానికి తగిన ఆధారాలు ఇంకేదైనా ఉంటేనో సపోర్టివ్గా మాట్లాడండి.
అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. ఒకవేళ దాన్ని కూడా వీళ్ళు అధికార మతంతో ఏమైనా తొక్కేస్తున్నారంటే అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో నువ్వు అక్కడ ఎంత వేసావు అన్నప్పుడు ఎటువంటి ఆధారాలు లేకపోతే దాని పర్యవసానాలు ఎలాగుంటే మళ్ళీ దానికి తగినట్టుగా దాడులు చేయడానికి రాళ్ళు సీసాలు పెట్టుకున్నారు అని అంటే ఇక వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ రకంగా ఉన్నాయి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.